క్లాసికల్ డాన్స్ చేస్తాను. హ్మ్. ఆ రీల్స్ పెడతాను. దానికంత రీచ్ ఉండదు తెలుసా? హ్మ్. మళ్ళీ నేను వేరే ఏదైతే ఎక్స్‌పోజ్ చేసి వాటెవర్ ఇలా హ్మ్. బోల్డ్ షూ దానికి చాలా రీచ్ ఉంటది. అది. నాకే బాధేస్తది. మళ్ళీ మీరే అంటారు కరెక్ట్. ఎందుకలా చేస్తున్నారని. మీరు చూడండయితే. ఇప్పుడు నేను క్లాసికల్ డాన్స్ వీడియోస్ పెడుతున్నానంటే చూడండి. అప్పుడు మాకు మోటివేషన్ ఒస్తది. హ్మ్. హ్మ్. సో, అదే బట్టల గురించి అసలు కానే కాదది. మైండ్‌సెట్ అంతే. హ్మ్. యాహ్! యాహ్! లిటరల్లీ అంటే ఇప్పుడు చూసేవాళ్ళందరూ ఇది చెప్పేవి నీతులు ఆ! వేరే ఉంటాయి కామెంట్స్‌లో. అదే. అదే. బట్ ఆ అదే. షేర్‌లు చూసినా మీకు తెలుస్తది కింద. బోల్డ్ షూట్ చేసినప్పుడు ఆ షేర్‌లు ఎన్నుంటాయి. ఎంతమంది అవునవునవును. పంపించుకుంటున్నారు. ఎంతమంది ఏం అవునవునవును. చేస్తున్నారు. ఆ! అండ్ ఐ డోంట్ ఏమంటారు? ఐ నెవర్ పెయిడ్ ఫర్ ఫాలోవర్స్. హ్మ్. నేను చాలా ఆర్గానిక్‌గా వెళ్దామని. హ్మ్. అందుకే నాకంత తక్కువ ఫాలోయింగ్ ఉంది. అంటే హ్మ్. హ్మ్. దే ఆర్ పీపుల్ హూ బై ఫాలోవర్స్. నాకవన్నీ జేయాలని లేదు. సో, హ్మ్. నాకు తోచింది నేను జేస్తాను. కానీ అప్పుడప్పుడు బాధేస్తది ఎవరేమన్నా అంటే. హ్మ్. హ్మ్. సో, యాహ్! 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 సో, వాడు ఐ మీన్ ఇప్పుడు ఎవడైతే ఇలా చేశాడో వాడికి ఐ మీన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి సేమ్ అదే రీచ్ అయింది. అదే అలా జరిగిందని చెప్పి తెలిస్తే వాడు ఇలాగే ఫీల్ అయితాడా? హ్యాపీగా ఫీల్ అయితాడంటారా? మామూలుగా లైట్ తీసుకోండి అని అంటాడంటారా? తెలీదు యాక్చువల్లీ. వాళ్ళ అక్కకో, అంటే వాళ్ళ చెల్లికో, వాళ్ళ మదర్‌కో ఎవడో ఇలా చేసాడురా నాకు బస్సులో ఎళ్తుంటే ఇలా చేసాడురా అని చెప్తే వాడు ఇలాగే రియాక్ట్ అవుతాడంటారా ఐ నవ్వుకుంటూ? హోప్ అంటే నా వర్స్ట్ ఎనిమీకి కూడా జరగద్దని నేను అనుకుంటున్నాను. హ్మ్. హ్మ్. ఈవెన్ ఇఫ్ ద గైస్ వాళ్ళ వాటెవర్ అమ్మాయి రిలేటివ్స్ అయినా వాళ్ళకి జరగకూడదనే కరెక్ట్. కరెక్ట్. కోరుకుంటాను కరెక్ట్. నేను. అక్కడ నాకు మళ్ళీ సఫర్ జరిగిన అయ్యేది అమ్మాయే మళ్ళీ. ఆ! హ్మ్. అమ్మాయే సఫర్ అవుతది. హ్మ్. ఇప్పుడు అలాంటి మైండ్‌సెట్ బట్ ఐ విల్ టెల్ వన్ థింగ్ అంటే యూజువల్లీ జనాలేమంటారంటే ఇంట్లో మమ్మీ పెంచుతుంది కాబట్టి అమ్మ చెప్పి